నువ్వు వెళ్ళిపోతావు సరే, నువ్వు వెళ్ళిన తర్వాత అవినాష్ సంగతి ఏమవుతుందో పక్కన పెడదాం. కానీ నువ్వు మున్నిని విడిచి ఉండగలవు. నీ కోసం, నీ సంతోషం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళని సంతోషపెట్టడం నీ బాధ్యత కాదమ్మా. నా టాక్సీలో మీ వస్తువు ఒకటి ఉండిపోయింది, అది మీకిద్దామని వచ్చాను. ఇందులో ఉన్నవి కొన్ని లక్షల ఖరీదు చేసే డైమండ్స్. ఇవి మిస్ అయితే నా చాప్టరే క్లోజ్ అయిపోయేది. ఇది బాబా ఆశీస్సులతో ఇచ్చిన వరప్రసాదంలా భావించి స్వీకరించు. మీరు భార్గవిని బిడ్డని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారా అని నేను బోన ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. మాటిచ్చాను కదా, త్వరలోనే ఏర్పాటు చేస్తాను. నేను లోన సీట్ కవర్ సర్దుతుంటే నాకు పర్స్ కనిపించింది. అంతే, అది పట్టుకుని కాస్త దూరంలో వెళ్తున్న ఆయన్ని ఆపి దాన్ని ఇచ్చేశాను. షిర్డీ సాయిబాబా వరప్రసాదమైన ఈ బంగారు లాకెట్ని మీకిస్తున్నా. పసిబిడ్డను తొలిసారిగా చూస్తున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యలుగా ఏ గిఫ్ట్ ఇవ్వగలమా అని విచారించావు. ఇప్పుడు నీ బెంగ తీరిందా? బిడ్డను పంపిస్తానని రాజేంద్రకైతే మాటిచ్చాను, కానీ ఏం చేయాలి? ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలి? గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సూర్య, ప్రియా ఫైనాన్స్ కంపెనీ ఎండీని. ఈమె నా భార్య ప్రియ. నమస్తే. గ్లాడ్ టు మీట్ యూ. సూర్య అంటే హరి తమ్ముడివే కదా? ఎస్ డాక్టర్. మీ గురించి నిన్ననే భార్గవి చెప్పింది. మీకు భార్గవి తెలుసా? బాగా తెలుసు. షీఈ్ లైక్ మై డాటర్. వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? పాపకు వ్యాక్సినేషన్ కోసం వచ్చాం. ఓ ఐ సీ. మీ భార్య ప్రియా రాజేంద్ర గారి డాటర్ కదూ? ఈమెకు ఆ మధ్య ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించినట్టు డాక్టర్ పల్లవి గారు చెప్పారు. మరి బిడ్డ? మేము అడాప్ట్ చేసుకున్నాం డాక్టర్. ఓకే ఓకే, వెరీ గుడ్. డాక్టర్ గారు, ఈ పాప పుట్టినప్పుడు ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారో మాకు తెలీదు. అందుచేత మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసి అవసరమైన అన్ని వ్యాక్సిన్లు ఇప్పించండి. ఫ్యూచర్లో నేను ఫాలో అప్ చేసుకుంటాను. రెగ్యులర్గా ఇక్కడికే వచ్చి మిగతా కోర్స్ కంప్లీట్ చేస్తాను. అలాగే. పేరు? మోహన. మోహన, నైస్ నేమ్. వయసు ఎంత? వయసు ఎగ్జాక్ట్ గా తెలీదు డాక్టర్. వయసు తెలీదా? డేట్ ఆఫ్ బర్త్ మీ డాక్యుమెంట్ లో ఉంటుందే. ఏ డాక్యుమెంట్స్? అదే, మీరు పాపని ఏ సంస్థ నుంచి అడాప్ట్ చేసుకున్నారో వారిచ్చిన సర్టిఫికేట్. డాక్టర్, పాపను మేము ఏ సంస్థ నుంచి అడాప్ట్ చేసుకోలేదు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అంటే డబ్బులిచ్చి తీసుకున్నారా? ఈ పాపను ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చి మీకు అమ్మారో పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. అంటే అది... ఇంకేం చెప్పకండి. మీ అడాప్షన్ లీగలైజ్ కాదు కాబట్టి మీరు తెచ్చిన ఈ పాపకి వ్యాక్సినేషనే కాదు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. నేను ఈ విషయాన్ని ముందు పోలీసులకి, ఆ తర్వాత అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, మాకు కొంచెం టైం ఇవ్వండి. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. డాక్టర్ గారు ప్లీజ్, మాకు జస్ట్ 1 or 2 days టైం ఇవ్వండి ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. అలాగే సార్. ఎందుకు ప్రియ బాధపడతాం? ఏదో మార్గం ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచిస్తారండి? బిడ్డల్లేని నాకు దైవం ఇచ్చిన బిడ్డల ఈ పాప దొరికింది. దీన్ని అపురూపంగా పెంచుకుందామనేసరికి ఇలాంటి అవాంతరం వచ్చిందేంటండి? ఏమండి,
నిజంగా పోలీసులు వచ్చి పాపం తీసుకువెళ్ళిపోతారా? చెప్పండి, చెప్పండి. పాప లేకుండా నేను ఉండలేనండి. చెప్పండి, పాప లేకుండా నేను ఉండలేనండి. ఊరుకో ప్రియ, ఊరుకో. ఇద్దరం చదువుకున్న వాళ్ళమేంటి? బిడ్డను దత్తత తీసుకునే సమయంలో ఆ మాత్రం ఆలోచన ఎందుకు చేయలేకపోయావండి? అవును ప్రియ, మనం చేసిన తప్పే. ఇవాళ రేపు పసిపిల్లల దొంగతనాలు ఎక్కువైపోయాయి. మనం ఈ అడాప్షన్ని లీగలైజ్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు, మన పరువు కూడా పోతుంది. మీరు పరువు పరువు అంటున్నారు. పాప లేకపోతే నా ప్రాణమే పోయేలా ఉందండి. పోనీ డాక్టర్ చిరంజీవి గారిని బతిమాలి. ఇంకేం బతివులాడతావండి? ఎలా బతివులాడతావు? మీరు తాగి చేసిన గొడవంతా భార్గవి ఆయనకి పూసకొచ్చినట్టు చెప్పిందని డాక్టర్ గారే అన్నారు కదా. ఇప్పుడు ఆయన దగ్గర మీకేం మర్యాద మిగులుందని బతివులాడతారు? అందులోనూ భార్గవి ఆయన కూతురు లాంటిదన్నారు. ఇక మిమ్మల్ని చూస్తే చాలు ఆ డాక్టర్ గారికి. ఆగాగు, నాకు మంచి ఐడియా వచ్చింది. చెప్పండి, ఏం చేసి నా పాపని నేను దక్కించుకోగలను? ఎవరి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ సిస్టర్ భార్గవితో పాపకి వ్యాక్సినేషన్ కావాలి, లేకపోతే ప్రమాదం అని ఒక్క మాట చెప్పు. తను వెంటనే రియాక్ట్ అవుతుంది. ఆ వెంటనే డాక్టర్ చిరంజీవి గారు అన్న మాటలు చెప్పి మీ ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయండి. బిడ్డకు వ్యాక్సినేషన్ ట్రీట్మెంటే కాదు, ఇంకే పోలీస్ కేసు ఉండదు. భార్గవి అలా మేనేజ్ చేస్తుందని నా నమ్మకం. బాగా చెప్పారండి. ఇప్పుడే వెళ్తాను. భార్గవిని ఎలాగైనా బతిలాడి చిరంజీవి గారి దగ్గరికి తీసుకువెళ్తాను. పాపని మీరు చూసుకోండి, సరేనా? ఆయా, మున్ని స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. అది రాగానే టిఫిన్ చేస్తుంది, త్వరగా చేయి. భార్గవి, రా ప్రియా. పాప ఎలా ఉంది? రా కూర్చో. పాప ఎలా ఉంది? తీసుకురాలేదే? పాప నిద్రపోతుంది. ఆయన చూడమని చెప్పి పాప సంగతి నీతో మాట్లాడదామని వచ్చాను. నాతో మాట్లాడటానికా? ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పను. ఏం చేయాలో అర్థం కాని సమస్య వచ్చింది. సమస్య? అవును, నిన్న వ్యాక్సినేషన్ కోసమని పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. అంతవరకు మామూలుగానే ఉన్న డాక్టర్ చిరంజీవి గారు ఏమైందో ఏమో కానీ మమ్మల్ని చూసి ఒక్కసారిగా చిరాకు పడ్డారు. చిరంజీవి అంకుల్ చిరాకు పడడమా? ఎప్పుడు చూడలేదే. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఆయన సూర్యుని చూడగానే మొహం చిట్లించుకున్నారు. విష్ చేస్తున్నా విసుక్కున్నారు. నేనే పాపను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. పాపకి వ్యాక్సినేషన్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పాపని మీరు దత్తత తీసుకున్నారు కదా, ఆ అడాప్షన్ రిజిస్టర్ చేశారా? చేస్తే ఎక్కడ చేశారు? పాపకి మీరు లీగల్గా పేరెంట్సేనా అని అడిగారు. మరి నువ్వేమన్నావు? ఏమంటాను? ఆయన మాటలకు తెల్లమొహం వేశాను. పాపను తెచ్చుకొని పెంచుకుంటున్నావే తప్ప అందులోని లీగల్ పాయింట్స్ గురించి ఆలోచించలేదు. ఆయన ఇంకా కోపంతో ఈ విషయం పోలీసులకు చెప్తాను అన్నారు. పైగా పాపకి వ్యాక్సినేషనే కాదు, ట్రీట్మెంట్ కూడా చేయను అన్నారు. భార్గవి, పాపను తలుచుకుంటే నాకెందుకో భయం వేస్తుంది. ఆ బిడ్డ మీద ఎంతో మమకారం పెంచుకున్నాను. పాప ఒళ్ళు వేడెక్కితేనే నా గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది.
పాపకి సమయానికి వ్యాక్సినేషన్ చేయకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. నీకు నీ బిడ్డ దూరం అయితే నువ్వెంత బాధపడ్డావో అనుభవించి నీకు తెలుసు. నా బిడ్డ దూరం అయిపోతుందన్న భావనే నేను భరించలేకపోతున్నాను. పైగా పోలీసులు కేసులు ఊహించుకుంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, ఊరుకో. ఇంత మాత్రానికేనా? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఇదో చిన్న సమస్య, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంత మాత్రానికేనా? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఇదో చిన్న సమస్య, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను చిరంజీవి అంకుల్తో మాట్లాడతాను. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లకుండా చూస్తాను. అంతకన్నా ముఖ్యంగా ముందుగా పాపకి వ్యాక్సినేషన్ చేయించు. నువ్వేం బెంగపడుకు. నేను ఫోన్ చేయగానే పాపని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి రా, ఓకేనా? సరే, నువ్వు చిరంజీవి గారితో మాట్లాడతావు కదా? మాట్లాడతానన్నానుగా. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే. దీని ప్రకారం మందులు ఇవ్వండి. ఓకే సార్. నమస్తే అంకుల్. రామా భార్గవి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను అంకుల్. ఈమె మా అక్క ప్రియా. తెలుసు. ఇది వాళ్ళ పాప మోహన. అది తెలుసు. అంకుల్, మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పమ్మా. ఇక్కడ కాదంకుల్, లోపలికెళ్దాం. వద్దు భార్గవి, మీరిక్కడే మాట్లాడుకోండి. నేను బయట వెయిట్ చేస్తాను. అంకుల్, పాపం ప్రియా తనకి బిడ్డ ఎక్కడ దూరం అవుతుందోనని చాలా బాధపడుతోంది. మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తానన్నారంట. అన్నాను. లేకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటే రేపొద్దున ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు వచ్చి అది మా బిడ్డే అని క్లెయిమ్ చేస్తే వీళ్ళేమో కాదని వాళ్ళేమో అవునని, ఆ తర్వాత DNA టెస్ట్లని ఎంత గొడవ అవుతుంది. అదొక్కటే కాదు, ఆ బిడ్డను సొంత బిడ్డలాగా పెంచుకుంటున్న వీళ్ళకి ఆ బిడ్డను వదలాలంటే ఎంత మానసిక క్షోభ. కరెక్టే అంకుల్. వీళ్ళు ఎలాగైనా పాప బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని లీగల్గా అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈలోగా మీరు పోలీసులకి ఎలాంటి కంప్లైంట్ చేయకండి. మా అక్క ప్రియ బాధ బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా నేను అర్థం చేసుకుని తప్పనిసరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ప్రిన్సిపల్స్కి విరుద్ధమైనా వాళ్ళకి కాస్త టైం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రియ తరఫున నేను గ్యారెంటీ. సరే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఓకే అంటున్నాను. కానీ నాదో కండిషన్. చెప్పండి. మీరెన్ని కండిషన్స్ పెట్టినా తన బిడ్డ కోసం ప్రియ కాదనదు. మరేం లేదు, ప్రియా ఆ బిడ్డను ఒక్కరోజు నీ దగ్గరుంచాలి. నా దగ్గర ఎందుకు అంకుల్? నిన్ను నీ బిడ్డతో చూడాలని మీ పిన్ని బెంగ పెట్టుకున్నారట. ఆ విషయం మీ బాబాయ్ వచ్చి నాతో చెప్పి ఎలాగైనా సరే నిన్ను నీ బిడ్డతో సహా వారింటికి పంపించమని ప్రాధేయపడ్డారు. నేను అసలు విషయం చెప్పి వారి మనసు నొప్పించలేక ఆ క్షణాన ఏమీ తోచక సరే అన్నాను. అది సరే అంకుల్, కానీ ఇప్పుడు ఆ బిడ్డని ఎక్కడి నుంచి తెస్తాం? ఎక్కడి నుంచో ఏమిటి, ఇప్పుడు నువ్వే తీసుకొచ్చావు కదా. ఏంటి, ప్రియ బిడ్డనా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయన
బొమ్మ